అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి తిరుమల శ్రీవారిని ప్రతిరోజు వేలాది మంది భక్తులు దర్శించి తరిస్తూ ఉంటారు. ఈ క్రమంలో భాగంగా కొంతమంది శుభదం ఎంట్రీ ద్వారా కూడా శ్రీవారిని దర్శించుకుంటారు. ముందుగా శుభదం ఎంట్రీ ఎక్కడ ఉంటుంది అంటే, శ్రీవారి గుడి మహాద్వారం ముందు మీరు నిల్చొని కాస్త ఎడమ చేతి వైపు వెళ్ళినట్లయితే మీకు సహస్ర దీపాలంకరణ సేవ చేసే మండపం కనిపిస్తుంది. అక్కడ నుంచి కాస్త ముందుకు వెళ్తే ఎడమ చేతి వైపు మీకు మెట్లు కనిపిస్తాయి. ఆ మెట్ల మార్గం గుండా మీరు వెళ్ళినట్లయితే నేరుగా శుభదం ఎంట్రీ వద్దకు చేరుకుంటారు. ముఖ్యంగా ఈ శుభదం ఎంట్రీ ద్వారా 1 సంవత్సరం లోపు ఉన్న చంటి పిల్లలను, వారి తల్లిదండ్రులను మరియు వారికి సంబంధించిన 11 ఏండ్ల లోపు సంతానాన్ని కూడా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. 1 సంవత్సరం లోపు పిల్లలకు దర్శనమునకు కావలసిన డాక్యుమెంట్లు ఏంటంటే, ముందుగా పిల్లల యొక్క బర్త్ సర్టిఫికేట్ లేదా డిశ్చార్జ్ సర్టిఫికేట్ మరియు తల్లిదండ్రుల మరియు పిల్లల యొక్క ఐడెంటిటీ ప్రూఫ్స్ తప్పనిసరి. వీరిని మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరంతరాయంగా అనుమతిస్తారు. వీరితో పాటుగా శ్రీవారి కళ్యాణోత్సవానికి వచ్చు భక్తులను ఉదయం 10 నుంచి 11 వరకు, అలాగే శ్రీవారి ఉంజల్ సేవకు వచ్చిన భక్తులను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మరియు శ్రీవారి ఆర్జిత బ్రహ్మోత్సవం కొరకు వచ్చిన భక్తులను మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల వరకు, వీరితో పాటుగా శ్రీవారి సహస్ర దీపాలంకరణ సేవకు వచ్చిన భక్తులను సాయంత్రం 5:30 నుంచి 6:30 గంటల వరకు అనుమతించడం జరుగుతుంది. ఇంకా తిరుమలలో పనిచేస్తున్న అన్ని విభాగముల వారిని కూడా ఈ శుభదం ఎంట్రీ ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. వీరితో పాటుగా టీటీడీ ఆధ్వర్యంలోని కళ్యాణ మండపాలలో లేదా కళ్యాణ వేదికలలో కళ్యాణం చేసుకున్న నూతన వధూవరులను కూడా శ్రీవారి దర్శనానికి పంపడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ శుభదం ఎంట్రన్స్లో శ్రీవారిని దర్శించుకునే భక్తులు తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తులు ధరించవలసి ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ.